వాక్యము చెప్పుచుండగా మీరే నాలో ఉండి మాట్లాడండి. మాట్లాడేవాడు నేను కాదు, మాట్లాడేది తండ్రి ఆత్మని నీ వాక్యం సెలవిస్తుంది. మీరందరూ కూడా మీ బిడ్డను దర్శించి, ప్రేమించి, కనికరించి, కాపాడి, రక్షించి, బలపరిచి, వాక్యముతో స్థిరపరిచి, వాక్యముతో బలపరిచి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మంచిది. మరి కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మనం విందాము. ఎవరు మాట్లాడొద్దు. ఇప్పటి వరకు ప్రార్థన, పాటలు, మరి ఆరాధనలో నిలబడి ఉన్నాము. ఇప్పుడు దేవుని వాక్యములు మనం వెళ్తున్నాం కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధగా ఆలకించాలి. అందరూ ఒకసారి చూడండి. యెషయా రాసిన గ్రంథము, అందరూ కూడా ఒకసారి చూడండి. యెషయా రాసిన గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా రాసిన గ్రంథము అందరూ కూడా చూడండి. యెషయా రాసిన గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 49వ అధ్యాయము 16వ వచనాన్ని చదివి నాకు వినిపించండి. హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. చూడుము, నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, చూడుము, నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కికొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదామండి. చాలా గొప్ప మాట ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే, ఏదైనా రాతపూర్వకముగా ఏదైనా ఒక కాగితం మీద రాస్తే అది ఏమైపోద్దండి? చెరిగిపోద్దా? అలా కామోకుండా ప్రభు ఏమని చెప్తున్నాడంటే, డైరెక్టర్గా నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కుకొని ఉన్నానని ఇశ్రాయేలు ప్రజలతో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. బంధకాల్లో ఉన్నారు, బంధించబడి ఉన్నారు, వేదనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. మొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఎప్పటికీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెక్కుకొని ఉన్నాడంట ఆయన? పెన్నుతో పేపర్ మీద రాస్తే అది చెరిగిపోద్ది. ఇదిగో ఒక రాతి మీద చెక్కితే అది ఎలా ఉండిపోద్ది? జీవితంత కాలం ఉండిపోద్ది. ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే అలా కాదు, తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. గట్టిగా చప్పట్లు కొడదాం. అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని ఇశ్రాయేలు ప్రజలతో ఇదిగో పరిశుద్ధ ఆత్మదేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటను మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ప్రభువారమై ఉన్నాము. మనం మన వారము కాదు కానీ ఏమై ఉన్నామంట? దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం దేవుని మాట. మరి మనం అందరము కూడా శ్రద్ధగా చూసి ఆలకిద్దాము. ఎవరు మాట్లాడొద్దు. మరి ఈ వాక్యాన్ని మరి దేవుడు నాకు చూపిస్తాం వల్ల నేను చెప్పగలుగుతున్నాను. మీరందరూ కూడా ఆయన చేతుల్లో ఎలా చెక్కబడి ఉన్నారు, ఆయన ఎలా చెక్కుకొని ఉన్నాడు అని అంటే దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి మనం చూస్తే సమస్తము సృష్టిని నోటి మాటతో చేసి ఉన్న దేవుడు ఏంటంట? కలుగునుగాక అంటే కలిగిని, అవునుగాక అంటే అయిని, వచ్చునుగాక అంటే వచ్చిని. ఇవన్నీ కూడా ఎలా కలిగినాయి అంట? దేవుని మాటతో కలిగిని. చేసినప్పుడు దేవుడు నిన్ను మాత్రము తన సొంత హస్తాలతో ఎంతో ప్రేమగా శ్రద్ధగా ఏం చేశాడంట? ఆయన ప్రేమగా శ్రద్ధగా రూపించి ఉన్నాడు. ఆయన అరచేతుల్లో చెక్కబడిన నీ జీవితం ఎంత అమూల్యమైనది. గట్టిగా చప్పట్లు కొడదాం. సృష్టిని నోటి మాటతో కలగజేశాడు, కానీ నిన్ను మాత్రానికి శ్రద్ధగా దేవుడు ప్రేమతో ఎలాగంట? శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి మన మీద ఆయన నిన్ను రూపించున్నాడు, చెక్కుకొని ఉన్నాడు. నీవు నీ సొత్తు కాదు, ఆయన సొత్తువై ఉన్నావు. మొదటిది గుర్తుపెట్టుకో. గట్టిగా చప్పట్లు పడదాం. యథార్థమైన మాట. మన సొత్తు కాదు. ఎందుకనంటే కారణం ఏంటంటే ఎవరైనా ఒక వస్తువుని తీసుకోవాలంటే ఏం చేస్తారు? డబ్బు ఎలగట్టి ఆ వస్తువుని తీసుకుంటారు.
కష్టపడి కష్టార్జితం వచ్చిన కష్టార్జితంతో ఏం చేస్తారంట, ఆ వస్తువును కొనుక్కుంటారు. ఆ వస్తువు సొంతం అవ్వాలంటే ఏం చేయాలి, తన దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చి దాన్ని కొనుక్కుంటే తన సొంతం అయింది, హక్కుదారుడు అవుతాడు. ఇది వేరు. దేవుడు ఏమంటున్నాడంటే, సమస్తాన్ని నోటి మాటతో నేను కలగజేశాను, ఇది వేరు. మిమ్మల్ని మాత్రానికి మొదట ప్రేమించి, రెండోది శ్రద్ధగా నా అరిచేతుల్లో మిమ్మల్ని నేను రూపించి నిర్మించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటంట, ఎంత గొప్ప మాట అండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, మనం మొదట గుర్తుపెట్టుకోవలసింది, నీవు నీ సొంతము కాదు, దేవుని సొంతము. ఈ మాట కొత్త నిబంధనలో ఒక చోటనుంది. ఇదిగో దేవుడు అంట తన రక్తమును, అంటే తన ప్రాణమును వెలపెట్టి కొనుక్కున్నాడంట మనల్ని. డబ్బు కాదు, మరి ఇంకోటి కాదు, డైరెక్టర్గా ఆయన సొత్తు అయితే కారణం ఏంటి, ఆయన రక్తం. అంటే ఆయన ప్రాణంగా పెట్టి, రక్తము పోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా బిడ్డలు నా సొత్తు అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎంత మాట అండి. అరిచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదుము వచ్చు వరికి ఎత్తుకొని కొట్లాడెను, ఎత్తుకొని పాడెను, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. యేసయ్య తన అరిచేతుల్లో నేను చిక్కుకొని ఉన్నాడు. ఇక్కడ కారణం ఏంటంటే, ఆకాశం కలుగంటే కలిగింది, భూమి కలుగంటే కలిగింది, సముద్రము కలుగంటే కలిగింది, మరి సమస్తము ఇవన్నీ నక్షత్రాలు కలుగంటే కలిగినాయి, సూర్యచంద్ర నక్షత్రాలు అలా కలుగు ఆకాశం అంటే కలిగిపోయినాయి. కానీ మనుష్యుడు మాత్రానికి ఎలా నిర్మించుకున్నాడంట, శ్రద్ధగా నేలమును తీసి నరునుగా చేసి తన అరిచేతుల్లో చెప్పుకొని ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ మాట ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు మీ సొంతం కాదు, మనమందరము కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం చూసినప్పుడు ఇదిగో దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. విపరీతమైన ప్రేమతో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నమ్మదగినవాడు, ఆయన చేతుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇదిగో మరొకసారి మనం చూసినప్పుడు, ఇదిగో దేవుని మొదట మాట ఏమని మాట్లాడుతున్నాడు మనం చూసినప్పుడు, దేవుని మొదట మాట, అమితమైన ఇష్టము, నీవు దేవుని సొత్తువై ఉన్నావు. అంటే అమితమైన ప్రేమ అంటే ఆ ప్రేమకి లిమిట్ లేదు, ఆ ప్రేమకి ఎలలేదు. అమితమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మొదటి మాటలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, దేవుని దృష్టిలో నువ్వు ఎంత ప్రత్యేకమైన మరి వ్యక్తిగా, ఆయన నిన్ను ఎంతో ఇష్టపడి నీవు ఆయన సొత్తుగా అని చేసుకొని ఉన్నాడు. నీ ప్రతి ఒక్క కదలికలు ఆయన తన సొంత విషయముగా భావిస్తూ నిరంతరము నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నడిచే నడవడి, నువ్వు వేసే అడుగు, నువ్వు మాట్లాడే రీతి, నీ హృదయ ఆలోచనలు, నీ తలంపులన్నీ కూడా ఏమంటున్నాడు ప్రభు, ఇదిగో దేవుడు, ఇదిగో ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి ఆనందపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని ఒక ఆయన పాట రాశాడు. ఏమని రాశాడంటే, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీ ఘనతనిచ్చావని, ఏం చేశానయ్యా యేసయ్యా ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీ ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. పాడుదాం. ఒక్కరినైనా
అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు ఆయన అరిచేతుల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రతి ఒక్క కదలికలు గమనిస్తున్నాడంట. చూడట్లేదు అనుకుంటున్నావా? నువ్వు వేసే అడుగు, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు, నువ్వు చేసే ఆలోచన, ఆయన సృష్టిలో ఉన్నావు. ఎలాగంట? ఆయన సృష్టిలో సృష్టింపబడిన ఆయన అరిచేతుల్లో నేను చిక్కుకొని ఉన్నాడు అన్నాడు. ఈ అన్నిట్లో నేను కలుగునుగా కంటే కలిగినవి కానీ నిన్ను మాత్రం నేను శ్రద్ధగా ఎలాగా ప్రేమించి. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. కాబట్టి ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, మనము ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించాలి. మనం వేసే అడిగేంటి, మనం నడిచే నడవడి ఏంటి, మనం ఎలా ఉన్నాం. కాబట్టి యేసు నాకటి మీద చేయేసాం. యేసు నాకటి మీద చేయి వేసినప్పుడు వెనతట్టు తిరిగి చూస్తానికి అవకాశం లేదు సుమి. ఇదిగో దారి తప్పిపోతున్నావా, తొలగిపోయావా, ఇదిగో ఆయన చేతుల్లో ఉన్నావు. ఆయన నీ కదలికలు గమనిస్తున్నాడు. ఇదిగో కీర్తనకు రాసిన గ్రంథంలో ఒక మాట ఉంది, ఎలా కదలికలు గమనిస్తాడు ప్రభు అని అంటే ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తనకు రాసిన గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. ఆ మాటలో ఉన్న భావాన్ని మనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహారి, ఆశ్చర్య కార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. పడదాం. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహారి, ఆశ్చర్య కార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. హల్లెలూయా. కీర్తనలకు రాసిన గ్రంథంలో ఒక మాట ఉందండి. ఆ మాటలో దావీదు భక్తుడితో ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు నిలబడుట, నీవు పండుకొనుట నేను నిన్ను పరిశోధన చేస్తున్నాను. అంటే మన కదలికలు ఏంటంట? మనం కూర్చుండుట, మనం లేచుట, మనం నిలబడుట, మనం పడుకునుట, మనం నడుస్తా ప్రతి ఒక్క కదలికలు నేను గమనిస్తున్నానని దావీదు భక్తుడితో ఇదిగో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనలకు రాసిన గ్రంథంలో నుండి ఒకసారి ఆ మాట చూడండమ్మా. ఆయన కదలికలన్నీ కూడా మరి ప్రభు గమనిస్తున్నాడంట. ఈ వాక్యములో మనం చూసినప్పుడు ఇదిగో మీ కదలికలన్నీ నేను గమనిస్తున్నానని ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో మనం కూర్చుండుట, మనం లేచుట, మనం నిలబడుట, మనం మాట్లాడుట, మనము ప్రార్థన చేయుట కూడా దేవుడు అన్ని సమస్తమును చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన చూచుచున్న దేవుడు చూడనవాడు కాడు. కాబట్టి ఆయన కీర్తనలకు రాసిన గ్రంథంలో ఉంది ఆ మాట. మనం చూసినప్పుడు మనం కనపడింది. మనం అందరం కూడా మరొకసారి చూడాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు యెరూషలేమా, 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 యెహోవా సుందర పరమా.
గాక. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలకు రాసిన గ్రంథము 139వ కీర్తన ఒకసారి చూడండి. అందరూ కూడా 139వ కీర్తన చూడమా. యెహోవా నీవు నన్ను పరిశోధించి, ఇదిగో దేవుడు మనల్ని పరిశోధన చేశాడంట. అంటే నీ కదలికలు నేను గమనిస్తున్నానన్న మాట గురించి నేను ఈ వాక్యాన్ని మీకు చూపించాలనుకున్నాను. యెహోవా నీవు నన్ను పరిశోధన చేసి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించుచున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన హృదయంలోకి ఆలోచనలు రాక ముందలే ప్రభు ఏం చేస్తున్నాడంట? గ్రహిస్తున్నాడు. అంటే నా బిడ్డ ఏ ఆలోచన చేస్తుంది, ఏం మాట్లాడిద్ది, ఏ రీతిలో ఉంది, ఎలా ఆలోచన చేసిద్ది అంటే దేవుడు పరిశీలించి తెలుసుకొని ఉండి నీ హృదయంలో తలంపులు పుట్టక ముందలే నిన్ను వెరిగి ఉన్నాడంటే దేవుడు. అంటే నీ కదలికలు గమనిస్తున్నాడు. అంటే నువ్వు ఎక్కడున్నావు? ఆయన అరిచేతుల్లో ఉన్నావు, ఆయన చేతిలో చెక్కబడి ఉన్నావు, ఆయన చేతిలో బొమ్మగా ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు ఆయన చేతులు నిర్మించిన బొమ్మ. ఆయన నువ్వు కదలమంటే కదలాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడాలంటే నిలబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట సెలవిస్తున్నా, చదువు. ఇదిగో నా నడక నా పడక నువ్వు పరిశోధన చేసి ఉన్నావు. ఇదిగో నా నడక నా పడకని నువ్వు పరిశోధన చేసి ఉన్నావు. అంటే ఇక్కడ దావీదు కాదు, మనమందరం కూడా ఎలా నడుస్తున్నాం, ఎలా నివాసం చేస్తున్నాం అన్నీ కూడా దేవుడు పరిశీలిస్తున్నాడంటే ఈ సమయంలో దేవునికి స్తోత్రం. అరిచేతులు చెక్కుకున్నంత మాత్రాన అయిపోలేదు. నిన్ను ఆయన చూస్తున్నాడు. ఎలా ఉన్నావు, ఎలా నడుస్తున్నావు, ఏం చేస్తున్నావా. ఇదిగో మన నేలకి మాట రాకముందలే దేవుడు మొత్తం తెలుసుకుంటాడండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన విషయంలో మనం ఎక్కడ తప్పుకుంటామండి? ఒకసారి ఆలోచిద్దాం. మన హృదయంతరంగంలో నుంచి ఒక మాట రాక మునిపే, అదే మన నేలకి పుట్టక మునిపే ఏం చేస్తాడంటే ప్రభు ఎరిగి తెలుసుకుని ఉన్నాడంట. నువ్వేం మాట్లాడతావు ఆయనకి తెలుసు, నువ్వు ఎలా మాట్లాడతావు ఆయనకి తెలుసు, కానీ అది మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ కదలికలు గమనిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో ఇదిగో ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు. ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే ఇదిగో ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆయన వైపు మనము చూడాలి. మనము ఆయన తప్పించుకొని ఎక్కడికి మనం వెళ్ళలేము. ఆయన చేతుల్లో ఉన్నాము. కాబట్టి ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచేనంటే ప్రేమను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో దేవుని దృష్టిలో నువ్వు ఎంత ప్రత్యేకమైన వ్యక్తివని, ఆయన నిన్ను ఎంత ఇష్టపడి నువ్వు ఆయన సొత్తుగా చేసుకుని ఉన్నాడు. నీ ప్రతి కదలికలను ఆయన తన సొంత విషయముగా భావిస్తూ నిరంతరము నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీ ప్రతి ఒక్క కదలికలు సొంతంగా అంటే కారణం ఏంటి తెలుసా? ఇక నీవు నీ సొంతం కాదు, దేవుని సొంతం అయిపోయావు. మాట, చూపు, నడవడి, ఆలోచన, కదలికలన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామంటే ఆయన అరిచేతుల్లో ఉన్నాం అనేది మాత్రం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. రెండో మాట మనం చూస్తే ఇదిగో మనం అందరం కూడా చూద్దాం. మారని అనుబంధము, వీడని దేవుని ప్రేమ బంధము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. తరాలే మారిన, యుగాలే మారిన ఆయన ప్రేమ మారిద్దా? ఏమండి చెప్పండి. బంధువుల ప్రేమ కొన్ని రోజులు, తల్లిదండ్రుల ప్రేమ అంతే కదా, స్నేహితుల ప్రేమ. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు. మారనిది మరువనిది, వీడనిది వెడబాయినది. మారనిది మరువనిది, వీడనిది వెడబాయినది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. పాడదాం. ప్రేమ ప్రేమ మారనిది మరువనిది, విడవనిది విడబాయినది. మారనిది. అయితే మారనిది మరి మరువనది అనుబంధమైన ఈ ప్రేమ శ్రేష్టకరమైనది, దేవుని ప్రేమ. కాబట్టి రెండో మాటలో తన అరిచేతిలో రూపుదిద్దుకున్న నిన్ను దేవుడు క్షణమైన విడిచిపెట్టడు.
ఆయన ప్రేమలో నీ జీవితము శాశ్వతముగా నిలిచిపోతుంది. ఏంటంట? శాశ్వతంగా. ఒక్క గడియ కాదు, ఒక్క నిమిషము కాదు, ఒక్క క్షణము కూడా నిన్ను విడిచిపెట్టి ఆయన ఉండలేడు. మరి మనం ఎలా ఉండాలి? ఆటే కదా, దేవుడు ఎంతగా చూస్తున్నాడండి మనం. అంటే ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, ఇదిగో మరి ఆయన అరచేతుల్లో రూపుదిద్దుకున్న నిన్ను దేవుడు క్షణమైన విడిచిపెట్టి ఆయన ప్రేమ ఇదిగో నిన్ను మరి విడబయదు. ఆయన నీ జీవితంలో శాశ్వతముగా ఇదిగో ఆయన ప్రేమలో నిలిచిపోతావు. నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన తన అపరమైన ప్రేమతో నిన్ను తన కవిగల్లో దాచుకొని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తల్లి ఏం చేసేది ఒకసారి చెప్పాలి, మర్చిపోదు. తండ్రి విడిచిపెట్టేస్తాడు, కానీ నిన్ను విడబాయను. దేవునికి స్తోత్రం. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడవనన్న ప్రేమ, నేను మరచిన గాని నేను విడచిన గాని కవిగిలలో నన్ను అద్దుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కవిగిల్లోనే అద్దుకున్న ప్రేమ, మారినది మరువనిది విడవనిది విడబాయినది, మారినది మరువనిది విడవనిది విడబాయినది. హల్లెలూయా. ఈ రెండో మాటలో మారని అనుబంధము, వేడని దేవుని ప్రేమ బంధం. కాబట్టి ఈ బంధములో మనం ఉన్నాం. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నిన్ను రూపుదిద్దుకొని ఉన్నాను, క్షణమైన నిన్ను విడిచి నేను ఉండలేను, నీ జీవితము నాలో శాశ్వతంగా ఉండిద్ది, ఇక నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నువ్వు నాలో ఉన్నావు. ఇదిగో అపారమైన ప్రేమతో ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదిగో మరి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా జీవితానికి అసలు విలువ లేదని అనుకుంటున్నావా? నిన్ను నిజముగా ప్రేమించేవారు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు కృంగిపోవద్దు, వేదన చెందొద్దు, దిగులు పడద్దు, బాధపడద్దు, కన్నీళ్ళు విడవద్దు. ప్రభు కవిగిట్లో నువ్వు ఉన్నావు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఒక్కసారి నిన్ను సృష్టించిన దేవుడి వైపు చూడు. ఏంటంట? ఎవరి వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, స్నేహితుల వైపు చూడొద్దు, మరి నాలుగు దిక్కుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలంట? అరిచేతుల్లో ఉన్న నీవు దేవుని వైపు నువ్వు చూస్తే నీ జీవితంలో నువ్వు ఓదార్చేవాళ్ళు లేరు, నిన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నిన్ను దగ్గర తీర్చుకునేవాళ్ళు లేరు, మరి నీకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, నువ్వు బాధపడుతున్నావేమో. ఒక్కసారి నిన్ను సృష్టించిన దేవుని వైపు చూడము. తన అరచేతులు నిన్ను చెక్కినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించి నీ విలువ నీకు అప్పుడు అర్థమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. అప్పుడు దాకా నీ విలువ నీకు అర్థము కాదు. ఎప్పుడు గ్రహించే మనసు కలిగి ఉంటే, నేను నా తండ్రి వైపు చూస్తున్నాను, నా తండ్రిని ప్రేమిస్తున్నాను, ఆయన అరచేతుల్లో నువ్వు చెక్కబడి ఉన్నావంట, ఆయన చెక్కుకొని ఉన్నాడంట. ఇది చెరిగిపోని అనుబంధం, ఇది వేడని అనుబంధము, ఇది ప్రేమ బంధము. ఈ ప్రేమ బంధం ఏంటంటే, మనుషులైతే ప్రేమిస్తారు ఎప్పటి వరకు? నీ దగ్గర అమౌంట్ ఉన్నంత వరకు, అంతే కదా. ఆ అమౌంట్ అయిపోయిన తర్వాత అసలు నీతో నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచిద్దాము. ఎలాగంటే దేవుని ప్రేమ ఎలా ఉండిద్ది, దేవుని ప్రేమ ఎలా ఉండిద్దో తెలుసా? ఒక కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమారుడు చుట్టూ ఆ జనసమూహం చుట్టుముట్టేశారు. కారణం ఏంటి? తండ్రి ప్రేమను కాదన్నాడు. తండ్రి అల్లారి ముద్దుగా చూస్తున్నాడు, ఒక దెబ్బ కొడతలేదు, ఒక మాట అంటలేదు. తన ఇంట్లో అతనే గొప్పవాడిగా ఉన్నాడు. అంటే పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు ఆ యొక్క ఇంట్లో చాలా ఓదానిచ్చాడు తండ్రి. కారణం ఏంటంటే అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇలాగా పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు. మంచి పేరు ఖ్యాతి కలిగినప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఏమని కలిగిందంటే, ఇదిగో నా తండ్రి దగ్గర నేను ఉంటే బాగోదు, నేను బయటి ప్రపంచాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం అని, నా ఆస్తి నాకు పంచిపెట్టు, నా ఆస్తి నాకు పంచిపెట్టకపోతే నేను ఇప్పుడు స్పాట్లోనే ప్రాణం తీసుకుంటానంటే, నానా నువ్వు అంత బాధపడొద్దు, అంత వేదన చెందొద్దు, ఇదిగో నువ్వు అంత దిగులు పడొద్దని అతనికి రావాల్సిన రాబడి మొత్తం ఇచ్చి పంపించినప్పుడు ఆ రాబడి తీసుకొని, ఆ డబ్బును తీసుకొని, ఆ ధనాన్ని తీసుకొని ఆయన బయలుదేరి లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. లోకం అంటే బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తనకి ఏ ఒక్క ఎండ దెబ్బైనను, మరి మామూలుగా వెన్నెల దెబ్బైనను తలగమోకుండా పెంచాడు. బయటికి వెళ్ళిన తర్వాత
స్నేహితులు కలిశారు, ప్రేమించారు ఆయన్ని, అసలు ఆకాశానికి ఎత్తేశారు. అయ్యా నువ్వు మామూలు వ్యక్తివు కాదు, నువ్వు గొప్పవాడువు, ఇదిగో రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర అని ఆయన్ని ఆకాశానికి ఎత్తేసి బహుపర అనే బటికి ఆయనకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. కారణం ఏంటి? నా స్నేహితులు నన్ను పొగుడుతున్నారు అనుకున్నాడు, కానీ ఏం జరుగుతుందనేది అతనికి అర్థం కాలేదు. అతని దగ్గర ఉన్న డబ్బంతా కూడా మొత్తం అయిపోయేదాకా అతన్ని ఆకాశానికి ఎత్తేసారు, భుజాల మీద మోసారు, రకరకాలుగా చేసిన తర్వాత అమౌంట్ అయిపోయిన తర్వాత అతను వదిలేసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఏకాకి అయిపోయాడండి. ఏకాకి అయిపోయి అతను ఏమైపోయాడు తెలుసా? లాస్ట్కి ఎటు చూసినా దారి లేదు. అతని దగ్గర అమౌంట్ ఉన్నంత సేపు అందరూ వచ్చి అతన్ని ప్రేమించారు. ఆ ప్రేమ ఎప్పటి వరకు? అతని దగ్గర డబ్బు ఉన్నంత వరకు. తర్వాత ఏమైపోయింది? ఆ ప్రేమ కాస్త విడిచిపెట్టేటోళ్ళు అటు వెళ్ళిపోయారు. తర్వాత అతనికి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, ఆకలేస్తుంది, అమౌంట్ లేదు, బయట ప్రపంచంలోకి వచ్చేసాడు. లోకంలో ఉన్నాయి క్లబ్బులు, డ్యాన్సులు, రకరకాలుగా లోకంలో ఉన్నాయన్నీ అనుభవిస్తాను అనుకున్నాడు. లాస్ట్కి అందరూ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పందులు తినే పట్టు, అర్థమవుతుందా? పందులు తినే పట్టు కూడా తింటా కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆకలికి తట్టుకోలేక ఆ పందులకి ఒక యజమానుడు, ఆ పందులు కాపరి ఆ పొట్టు కలుపుతుంటే అక్కడ నేను జాయిన్ అవుతానని, ఆ పందులు కాస్తాను నేను జాయిన్ అయ్యి ఆ యొక్క మరి ఆ యజమానుడు చూడట్లేదని ఆ పందులు తినే పట్టు ఆశించి ఆ పొట్టు తినే సమయంలో ఆ వ్యక్తి ఊరుకోలేదండి. యథార్థంగా అతని జీవితం ఏమైపోయింది? ఒకసారి ఆలోచించండి. దేవుని విడిచిపెట్టి ఎటు చూస్తున్నావు? ఏ వైపు చూస్తున్నావు? ప్రభు చెప్తున్నాడు, నువ్వు నా వైపు చూస్తే నేను బలపరుస్తాను, నేను దీవిస్తాను, నేను ఆశీర్వాదంగా ఉంచుతాను, అభివృద్ధి కలగజేస్తాను, విస్తారమైన దీవెనలు ఇస్తాను. దేవుడు సన్నిధిలో అడిగితే మన దేవుడు, ఎదిగితే తడతే సమస్తం ధారాళంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. లాస్ట్ ఫైనల్లో ఆ పందులు తినే పట్టు కూడా తినలేదు. బాధపడి వేదన చెంది నా తండ్రి చెప్పాడు, నా తండ్రి మాట నేను వినలేదు, నా తండ్రి ఎంతో బాధపడ్డాడు, నానా అది కరెక్ట్ కాదు, మనకి నువ్వు ఎటువైపు చూడొద్దంటే ఇదిగో అటే నేను చూస్తానని నేను బయలుదేరి వచ్చాను. పాపములు పడిపోయాను, శాపములు పడిపోయాను, లోకములు పడిపోయాను, నేను చేసింది తప్పు, ఇక నేను బ్రతుకుతాం అనవసరం, చనిపోవాలన్న నిర్ణయం తీసుకొని మరల ఇంకొక ఆలోచన వచ్చి నా తండ్రి ఇంట అనేకమైన వారు పనివారు ఉన్నారు, నన్ను కూడా ఒక పనివాడిగా చేర్చుకుంటాడని బయలుదేరి వచ్చాడండి. వాస్తవంలోనే అంత దూరంలో చూశాడు తండ్రి గుమ్మం దగ్గర కొడుకు వస్తున్నాడు. తండ్రి పరుగున వెళ్ళి ఆ కుమారుని కౌగిలించుకొని భుజాన్ని వేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇది యేసయ్య ప్రేమ, ఇది యేసయ్య అనుబంధం, వేడని మమకారం. ఏమనుకోవాలి ప్రభు? తండ్రి ఏమనుకోవాలి? వెళ్ళిపోయాడు కదా, అన్ని సర్వనాశనం చేసేసాడు కదా, నాకెందుకని అనుకోలేదు. హక్కును చేర్చుకొని అద్దుకొని కౌగులించుకొని ఆ వచ్చిన కుమారుడు మా భుజాన్ని వేసుకొని ముద్దు పెట్టి తన కొరకు ఒక గొర్రె పిల్లను వధించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదే నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టు. వధించబడిన గొర్రె పిల్ల యేసయ్య అతని కొరకు తన రక్తం పెట్టి, తన ప్రాణం పెట్టి ఆ బిడ్డను హక్కును చేర్చుకొని తప్పిపోయిన కుమారుణ్ణి ఇదిగో తన ఇంటిలో చేర్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎంత గొప్ప మాట అండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడైనా ఆయన అరిచేతులు మనం ఉన్నాం, ఆయన వైపు మనం చూద్దాం. ఎందుకనంటే ఆయన యేసయ్య మన వైపు చూస్తున్న దేవుడు, ఆయన వైపు మనం చూడలేకపోతున్నాం. కాబట్టి నీవు నీ సొత్తు కాదు. ఒక్కసారి ఇదిగో ఆలోచించు, నిలబడు. నువ్వు ఎటువైపు చూస్తున్నావు? ఎటు అడుగులేస్తున్నావు? తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరము, ఈ 4 దిక్కుల్లో ఏ దిక్కుకు నువ్వు వెళ్తున్నావు? దేవునికి స్తోత్రం. ఏ దిక్కుకి వెళ్ళిన నీకు సహాయం రాదు, కానీ దేవుని వైపు చూసి దేవుని వైపు నడిస్తే సహాయము కలగజేస్తాడు దేవుడు. ఆయన అరిచేతుల్లో మనమందరము చెక్కబడి ఉన్నాము. నీవు నీ సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆయన రక్తముతో వెలకట్టి తన ప్రాణమనే జీవమును పెట్టి ఆయన మనందరినీ కొనుక్కున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ ప్రేమ ఎలకట్టలేనిది, ఈ ప్రేమ కొనలేనిది. ఆ యేసయ్య ప్రేమలో మనం అందరం ఉన్నాము. కాబట్టి మనమందరము కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం. ప్రియ నేస్తం, ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, ఇదిగో నీ జీవితంలో వెనకబడిపోయావా? ఎవరు నిన్ను ఆదుకుంటలేదా? ఎవరు నీకు చేయందిస్తలేదా? ఎవరు నీ వైపు చూస్తలేదా? ఇదిగో అందరూ కూడా నేను అపహసించుకుంటున్నారా, హేళన చేస్తున్నారా? ఇదిగో నా ప్రభు వైపు చూడు. ఆయన నీకు చేయందిస్తాడు, ఆయన నిన్ను లేవనిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. చేయబట్టి వెన్ను తట్టి నడిపించే దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. యథార్థమైన మాట అండి.
దేవుని ప్రేమ చాలా గొప్ప ప్రేమ అండి. యేసయ్యకి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదాలతో నింపి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపాశక్తి సంపన్నుడా, ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డలను దర్శించి, నీ బిడ్డలను కాపాడి, నీ బిడ్డలను రక్షించి ప్రేమించమని అయ్యా ఇదిగోండి నాయన ఈ వాక్యంలో ఉన్న భావంగా నేను అడుగుతున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో నాయన నీ వాక్యంలో ఉన్న భావం నాయన ప్రార్థన ఇదిగో ప్రభువా, నన్ను నీ అరిచేతుల్లో చెక్కుకొని ఉన్నావు. అమూల్యమైన సొత్తుగా ప్రేమించినందుకు కృతజ్ఞత స్తుతులు. ఇదిగో నా ప్రతి పరిస్థితుల్లో నీ కృపతో నన్ను నింపి ఎల్లప్పుడూ నీ నీడలో భద్రముగా నన్ను నడిపించుచున్న తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రార్థన చేయాలి. అయ్యా నేను నా సొత్తు కాదు, నీ సొత్తుని ఇప్పటి వరకు నేను గమనించలేదు. నేను నీ అరిచేతుల్లో ఉన్నానా? నా జీవితం ఎప్పుడు సెరిగిపోతుందో తెలియదు, రాలిపోతుందో తెలియదు. పొడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది అని ఆలోచించుకొని ఆయన అరిచేతుల్లో చెక్కబడిన మన జీవితాలకి ఆశీర్వాదం. ఇశ్రాయేలీలు బాధపడ్డారు, ఇశ్రాయేలీలు మొరపెట్టారు, ఇశ్రాయేలీలు వేదన చెందారు. ప్రభువా నేను కాదు, ఎన్నో ప్రయత్నాలు చేసి నేను బాధపడుతున్న సమయాల్లో ప్రభువా ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నా అరిచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నారు అని యెషయా ప్రవక్త ద్వారా మీరు మాట్లాడి వారిని విడిపించి అయా రక్షించి ఆదుకొని ఆదరించి అయా ఇదిగో నీ మాటలు అయా నింపుతున్న దేవుడు నాయన పరిశుద్ధాత్మ దేవుడా. మేమందరం కూడా దేవుని చేతుల్లో ఉన్నాం, మేమందరం కూడా దేవుని హస్తాల్లో ఉన్నాం. ప్రభు మాట్లాడుతున్నాడు, బాధపడొద్దు, వేదన చెందొద్దు. నువ్వు ఒక్కసారి నీ జీవితంలో నా వైపు చూస్తే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. నీ వారు నిన్ను త్రోసివేశారా? నీ వారు నిన్ను వెలివేశారా? నీ వారు నిన్ను అపహసిస్తున్నారా? నీ వారు నిన్ను హేళన చేస్తున్నారా? నీ వారు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? నువ్వు బాధపడొద్దు, నా వైపు చూడు, అందరినీ నీ దగ్గరికి వచ్చేటట్లుగా చేస్తాను. దేవునికి స్తోత్రం అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మన జీవితాలు ఇదిగో ఇదిగో పేపర్ మీద రాసిన రాతలు లాంటివి కాదు. ఇదిగో ఆయన చేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. పేపర్ మీద రాతలైతే చెరిగిపోతాయి, మన జీవితాలు చెరిగిపోయే కాదు. ఇదిగో ఆయన రక్తంతో రాశాడు మనల్ని, ఆయన రక్తంతో నిర్మించాడు, ఆయన రక్తంతో ఇదిగో రూపించాడు. ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన అరిచేతుల్లో మనం ఉన్నాము, మనకి ఏ కొదవ ఉండదు. ఇదిగో నువ్వు బాధపడద్దు, నువ్వు వేదన చెందొద్దు. ఇదిగో అపారమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించి శ్రద్ధగా నిన్ను నిర్మించి ఆయన చేతుల్లో చెక్కుకొని రూపించాడు. నీవు నా బిడ్డవు, నా కుమారుడు, నా కుమార్తెవి. ఇదిగో నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నీవు నా వైపు చూస్తూ మర్చిపోవద్దు. నేను విడిచిపెట్టలేదు కానీ నీవే నన్ను విడిచిపెట్టేసావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా ఆయన చేయి విడిచిపెట్టేమేమో, ఎవరైనా ఆయన కాదని మరి ఇదిగో లోకంలో నడుస్తున్నామేమో. ఇది ఇప్పుడే సరి చేసుకుందాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన చేయి పట్టుకుందాం, ఆయన చూద్దాం, ఆయన అడుగులు వేద్దాం. దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రభువు నీ కొరతలు తీరుస్తాడు, నీ బాధలు తీరుస్తాడు. ఆయన అరిచేతుల్లో ఉంటే సంతోషం, ఆనందం కలుగుతుంది. దీవెన పొందుకుంటున్నాం, రక్షింపబడుతున్నాం. ధారాళమైన దీవెనలు నీకు, నీ కుటుంబం, నీ బిడ్డల పైన, నీ యజమానుడి పైన, నీ యజమానురాలి పైన, నీ కుటుంబ సభ్యుల పైన, నీ బిడ్డల పైన, నీ తల్లిదండ్రుల పైన ధారాళంగా కొమ్మరిస్తాడు ప్రభు. ఆశీర్వాదం నింపబడుతుంది. కాబట్టి మనం అందరము ఆయన వైపు చూస్తూ ఇదిగో ఆయన సన్నిధిలో వర్ధిల్లుతూ ఆయన కృప వైపు నడుద్దాం. పరిశుద్ధ ఆత్మతో మనం అందరం నడిపించబడదాం. యేసుక్రీస్తు నామములో దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి ఆయన కృప మీరందరూ పొందుకొని ఈ విశ్రాంతి దినములో మీరందరూ స్వస్థత కలుగును గాక, దీవించబడును గాక, రక్షణ పొందుకును గాక. పరిశుద్ధ ఆత్మతో మీరందరూ ఆయన సన్నిధిలో వర్ధిల్లును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవే చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీవే చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ దేవుడు ఆశీర్వాదం మీరందరూ పొందుకును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తములో సంపూర్ణమైన విజయం మనమందరం పొందుకును గాక. ప్రభు రక్తమునకు విజయం కలుగును గాక, సాతానికి అనంత నాశనమే కలుగును గాక. ఆమేన్. యేసయ్యకు స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ ప్రభు మనందరినీ
దీవించి ధారాళమైన దీవులతో నింపుతుంది.